లైక్ చేసింది ఎవరు? కామెంట్ చేసిన వాళ్ళు, ఆ, కామెంట్ చేసింది ఎవరు? షేర్ చేసిన వాళ్ళు, ఇంతకు వాళ్ళిద్దరెవరు? సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ, అబ్బా ఏంటీడు ఇంకా రావట్లేదు. ఆ, ఒక్క టైం అయిపోతుంది. ఏ- ఆ, ఏంటి గొరక సౌండ్ వినిపిస్తుంది? లోపల పడుకున్నాడా ఏంటి వీడు? రేయ్ రే చెత్త నా కొడుకు, ఏం చేస్తున్నావు లోపల? పడుకున్నావా? రే చెత్త నా కొడుకు, బాత్రూంలో పడుకున్నావేంట్రా? ఛీ, బయటికి రా. నాకు చాలా అర్జెంట్ పని ఉందిరా, బయటికి వెళ్ళాలి. ఇలాగే వచ్చామంటారా? ఛీ, టైర్ వేసుకుని రారా బయటికి. అమ్మా ఏం చేస్తున్నావే? టమాటా పప్పు, ఆ? మరి మొన్న రసల కూర పప్పు, ఆ? మరి నిన్న చుక్కకూర పప్పు, ఆ? మరి ఈ రోజు ఏం పాలకూర చేస్తున్నావు? పప్పు. ఆ? ఎంత ప్రోటీన్ అయితే మాత్రం రోజు పప్పేనా? రోజు నువ్వు ఇలాగే పప్పు చేసుకుంటూ పోతే నా పొట్టలో ఒక ప్రళయమే ఏర్పడుతుంది. దాని తర్వాత వచ్చే పరిణామాలకి నేనైతే భాగ్యమే కాదు. రేయ్ ఏంట్రా అక్కడ? అంటే నాన్న అది అమ్మని రోజు ఇలాగే పప్పు చేయమ్మా అని చెప్తున్నాను నాన్న, అంతే. ఏమండి, పండగ వస్తుంది, సరుకులు అయిపోయాయి, సరుకులు లిస్ట్ రాస్తారా? నా ముద్దుల కొడుకున్నాడు కదే చిన్న కొడుకు, వాడికి చెప్పు, వాడు రాస్తారులే. నా బంగారు కొడుకే వాడు. సారీ ఫర్ ద ఇంటర్వ్యూ. నేను ఒకడున్నా అన్న విషయం మీకు అసలు గుర్తుందా? మీకు కనీసం చిట్టీలు రాయడానికి కూడా పనికిరాడా ఈ పెద్ద కొడుకు? ఆ, అబ్బా ఏది ఒకసారి పసుపు అని రాయమ్మా. రాస్తా, రాసి చూపిస్తా, ఊది అవతల పడేద్దాం. మన రాసిని చూసి షాక్ తిని ఉంటాడు. ఈ అబ్బా, చెత్త నా కొడుకు, ఎందుకు నాన్న? చెత్త నా కొడుకు అని. చూడే, పసుపు అని రాయమంటే పసుపు అని రాశాడు. ఇది వీడి చదువు. ఇది చూసి చెత్త నా కొడుకు అని. నవ్వుతున్నాడు పైగా. వాడే రాస్తాడు చిన్న కొడుకు. వీడి ఫోన్ రా, వచ్చేస్తారా మావా? రేయ్ మావా, అర్జెంట్ ఎక్కడున్నా లొకేషన్కి వచ్చేసి. ఎరా రేయ్, వీడికి నూడిల్స్ చెప్పిస్తా అన్నావు అంట కదరా, వెళ్దాం రమ్మంటున్నాడు. ఏంట్రా, నువ్వేగా ఇప్పిస్తాను డబుల్ ఎగ్ నూడిల్స్. నేనెప్పుడన్నారా? వెజిటేరియన్ ఒకసారి క్లిప్పేసుకో. రే డబుల్ ఎగ్ నూడిల్స్ కొనిస్తలేరా? రారా కరీసు. అంటే నువ్వు వస్తావని అలా అన్నానరా. నా దగ్గర డబ్బులు ఎవరో. పదరా, వెళ్ళి ఇంటికి పోదాం పదా. ఎందుకురా? వీడు మనల్ని దయ్యాల కొంపకి తీసుకెళ్ళాడుగా, వీళ్ళ డాడీతో చేద్దాం రా. రేయ్ బ్లాక్ మెయిలా? అవునరా, ఏంటంటే ఇప్పుడు రేయ్ వీడు చెప్పినా చెప్తాడురా, దాని బదులు నువ్వు వీడికి నూడిల్స్ చెప్పడమే కరెక్ట్ రా బాబు. ఫీలింగ్స్ ఫీలింగ్స్. తమ్ముడు ఏం కావాలరా? అన్నా డబుల్ ఎగ్ నూడిల్స్ ఎంత అన్నా? 100 రూపాయలు రా తమ్ముడు. ఎగ్ నేను తెచ్చుకుంటాను, 50 రూపాయలు చేసిస్తావా? దాన్నే ఉంది తమ్ముడు, 10 నిమిషాలు పక్క జరుగుతా అంతా, నీకేం కావాలో చేసుకో. అన్నా 1/3 చేసా అన్న. ఇంత కాకపోతే వాడంటరా నువ్వు? అన్నా నువ్వు 3 ప్లేట్ చేయి. అలాగే తమ్ముడు. రేయ్
సర్లేరా బాబు, పేమెంట్ చేసిరా. ఆ, అన్నా స్కాన్ చేయనా? నెంబర్ చెప్తా తమ్ముడు, నెంబర్ చెయ్యి. చెప్పానా నెంబరు? ఆ, 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 ఆ. అన్నా అయిపోయింది, చూసుకో. సరే తమ్ముడు, వెళ్ళి కూర్చో, నేను తీసుకొస్తాగా. రేయ్, మనం కూడా ఏదైనా బిజినెస్ పెట్టాలి ఇలా. ఈ గబ్బుగాడితో బిజినెస్ అంటే అంతా బొక్కేరా. రేయ్ ఏరా. ఏరా మీ డాడీకి ఫోన్ చేయమంటావా? ఆ, ఛీ. A few moments later. రేయ్, మనం వచ్చి ఇంతసేపు అవుతుంది, మన ఆర్డర్ ఇంకా రాలేదురా. ఏంది? నిజంగానే ఆర్డర్ ఇచ్చావా లేదా వాసన చూడమని చెప్పి ఇక్కడ కూర్చోబెట్టావా? రై కర్రీసు, నీ కోడితే మూతి మంచూరి అయిపోద్ది. రేయ్, పేమెంట్ కూడా చేశాను రా, చూడు. అన్నా, మా ఆర్డర్ ఏదన్నా? ఎంతసేపు? ఆర్డర్ ఏది? పేమెంట్ కూడా చేశాను, చూడు. ఏం ఆర్డరు, ఏం పేమెంట్, ఎవరు మీరు? ఎవరు అదేంటన్నా, ఇందాక ఇక్కడ ఒకరు ఉన్నారుగా, అతనికే. ఏడక వెళ్ళారు, నేనే ఓనర్, నేనే చెఫ్. అంటే మా డబ్బులు ఇక్కడ నుంచి వెళ్ళండి ఫస్ట్. ఎవరో ఏంటో తెలియకుండా డబ్బులు ఎలా ఇచ్చారు? వాడెవడా కానీ మిమ్మల్ని బాగానే బహనాలు చేశాడు. కౌంటర్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఓనర్ కాదు, అలాగే పోలీస్ డ్రెస్లో ఉన్న ప్రతి ఒక్కరూ పోలీస్ కాదు. ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి వీడియో కాల్ మోసాల పట్ల జాగ్రత్త వహించండి. ఎవరిని గుడ్డిగా నమ్మి డబ్బులు ఇవ్వకండి, ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు. అఫ్కోర్స్ నూడిల్స్ కూడా ఎవరికి ఊరికే రావు అనుకోండి. ఇట్లు మీ ఫిల్మోజీ.